ఉన్నారు కాదు కదా. కాబట్టి ఎందుకో అలాంటి పదాలు నాకు కొంచెం బాగా కలిగిస్తాను. సరే, మొన్న మనకి క్రిస్మస్ అయింది కదా. మనకి బైబిల్లో 4 అధ్యాయాల్లో యేసు ప్రభు వారు ఎలా ఈ లోకంలోకి వచ్చారో రాశారు. 4 అధ్యాయాలు, మత్తయి 1:2, లూకా 1:2, ఈ 4 అధ్యాయాలు. కానీ బైబిల్లో చాలా చోట్ల యేసు ప్రభు వారు అసలు ఎందుకు వచ్చారు, యేసు ప్రభు వారు రావడానికి ఆయన ఏం చేశారు, ఆ విషయాన్ని చాలా వివరంగా రాసుకుంటూ వచ్చారు. ఓకే, అయితే 5 అధ్యాయాలు ప్రాథమికంగా యేసు ప్రభు వారి యొక్క రాకడ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం, యేసు ప్రభు వారి రాకడని ఆయన ఏం చేశారు, ఈ లోకంలోకి రావాలని ఎందుకు రాసుకుంటూ వచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ఫిలిప్పీ 2వ అధ్యాయం. ఇది ఈ అధ్యాయంలో యేసు ప్రభు వారు అసలు ఎందుకు వచ్చారు అనేది